అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పాపాలే శాపాలై. రచయిత విరించి గారు. ఇక కథలోకి వెళితే, ఉదయం 11 గంటలయ్యింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లాగే మా స్టాఫ్ అందరూ ఛాయ్లు తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను ఫైల్ పుటప్ చేయడంలో బిజీగా ఉన్నాను. సార్, పెద్ద సార్ పిలుస్తున్నారు అన్నాడు అటెండర్ సాంబయ్య నా సీటు దగ్గరకు వచ్చి. వాడు టైపిస్టు మేడంను కూడా సార్ అనే పిలుస్తాడు. వస్తున్నానని చెప్పు అన్నాను తలెత్తకుండా. వాడు వెళ్ళిపోయాడు. నేను మరో 5 నిమిషాల్లో ఫైల్ పూర్తి చేసి ఇనిషియల్ వేసి అది పట్టుకొని మేనేజర్ రూమ్కు బయలుదేరాను. తలుపు తోసుకొని ఓ చేత్తో ఫైల్ పట్టుకొని మరో చేత్తో విష్ చేస్తూ గుడ్ మార్నింగ్ సార్ అన్నాను. గుడ్ మార్నింగ్, రండి విశ్వనాథం గారు, కూర్చోండి అన్నాడు బాస్ కృష్ణమూర్తి ప్రసన్నవదనంతో. ఆయన సాధారణంగా ఎవరిని గారు అనడం కానీ కూర్చోమనడం కానీ చెయ్యడు. అందరినీ ఏకవచన సంబోధనే. ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ చేస్తూ మా విభాగాన్ని ఉద్ధరిద్దామని డిప్యుటేషన్ మీద వచ్చాడు. రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంటుల్లో ఉండే బాసిజం అంతా ఆయనలో ఉంది. కలెక్టర్ చెప్పేదాకా డిప్యూటీ కలెక్టర్ కూర్చోకూడదు. ఆ కారణంగా ఆయన ఎవ్వరినీ కూర్చోమనడు. ఆయన కూర్చోమనకుండా ఎవడైనా కూర్చున్నాడంటే వాడు భ్రూణహత్య చేసినట్లే. ఎప్పుడూ కావాలనే కష్టపడి సీరియస్గా మొహం పెడతాడు. అలాంటిది ఆయన నన్ను గౌరవించి కూర్చోమన్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. వినయంగా వంగి ఫైల్ ఆయన ముందు టేబుల్పై పెట్టి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. ఆయన కాలింగ్ బెల్ కొట్టి సాంబయ్య రాగానే విశ్వనాథం గారు వచ్చారు, చాయ్ పట్రా అన్నారు. నాకు అర్థమయ్యింది. ఆయనకు ఏదో లాభసాటి వ్యవహారం నాకు అప్పగించబోతున్నాడని. వద్దు సార్, ఇప్పుడే తాగాను అని అన్నాడు మొహమాటంగా. ఏం, మేమిప్పిస్తే త్రాగకూడదా అని అన్నాడు నవ్వుతూ. సాంబయ్య 2 కప్పుల్లో ఛాయ్ పోసి తెచ్చి మా ముందు పెట్టాడు. తనో కప్పు తీసుకొని నన్ను కూడా తీసుకోమన్నట్టు సంజ్ఞ చేశాడాయన. కప్పు అందుకోక తప్పలేదు. ఏం లేదు విశ్వనాథం, మీరు రేపటి నుంచి మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న మండల స్టాకిస్ట్ పాయింట్కు ఇన్ఛార్జీగా వెళ్ళాలి. ఇప్పుడున్న సుబ్బారావు మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ గారు అతన్ని తీసేసి మంచి సమర్థుడైన వ్యక్తిని వెయ్యమన్నారు. మీకంటే సమర్థుడు నాకు దొరకలేదు. రేపే వెళ్ళి గోడౌన్ స్టాక్సు కీస్ హ్యాండోవర్ చేసుకోండి అన్నాడు తాపీగా చాయ్ చప్పరిస్తూ. ఇప్పుడు అర్థమైంది బాస్ మర్యాదలకు కారణం. సార్, గోడౌన్ డ్యూటీ చేయడం నా వల్ల కాదు సార్. ఆ ఉద్యోగం చెయ్యలేక, ఆ టెన్షన్ పడలేకే కదా సార్ జిల్లా ఆఫీసులో చేస్తున్నది అన్నాను ఇబ్బందిగా. పిచ్చివాడిలా ఉన్నావయ్యా. ఆ పాయింట్కు బోలెడు కాంపిటీషన్, ఎన్నో రికమెండేషన్లు. ఇంతిస్తాం అంతిస్తాం అని మీ సోదరులంతా నా వెనుకే పడుతుంటే వాళ్ళందరినీ కాదని మీకిస్తున్నాను. 4 డబ్బులొస్తాయి, చేసుకోండి. పెళ్ళాం పిల్లలు కలవాడివి. మనం తర్వాత చూసుకుందాం అన్నాడు మేనేజర్ కృష్ణమూర్తి గారు ఒకేసారి ఏకవచన బహువచన సంబోధన చేస్తూ. అది కాదు సార్, ఇంకా ఏదో చెప్పబోయాను. ఏం మాట్లాడొద్దు, రేపు ఏకాదశి, మంచిది. పోయి ఛార్జ్ తీసుకోండి. యూ కెన్ గో అన్నాడు కొంచెం సీరియస్గా మొహం పెట్టి. దాంతోపాటు ఆర్డర్ కాగితం చేతిలో పెట్టాడు. ఉసూర్మంటూ ఆయన రూంలోంచి బయటకు వచ్చాను. కంగ్రాచులేషన్స్ విశ్వనాథం గారు, ఏనుగు కుంభస్థలమే కొట్టారు అన్నాడు ప్రక్క సీటు అప్పారావు నా చేతిలో కాగితం లాక్కొని చూసి. కంగ్రాచులేషన్సా? కండోలెన్సెస్ చెప్పవయ్యా బాబు అన్నాను ఏడుపు మొహం పెట్టి. అందరూ సంపాదించుకుంటున్నారు, మీరు మడిగట్టుకు కూర్చుంటే ఎలా? హుషారుగా ఉండండి. ఈ శుభ సందర్భంలో అందరికీ ఛాయ్ పోయించండి అన్నాడు అప్పారావు. అందరికీ ఛాయ్లకు ఓ 200 వదిలాయి. ఆఫీస్ అయ్యాక ఇంటికొచ్చానన్న మాటే గాని అన్నం తినబుద్ధి కాదు. అర్ధాంగి అపర్ణతో కానీ కొడుకు కామేష్తో కానీ మాట్లాడబుద్ధి కాలేదు. పడుకుంటే నిద్ర రాదు. ఏ అర్ధరాత్రికో నిద్ర పట్టింది. మెలకువ వచ్చేటప్పటికి ఉదయం 7 అయింది.
అపర్ణ కిచెన్లో బిజీగా ఉన్నట్లుంది. కామేష్ స్కూల్కు రెడీ అవుతున్నాడు. వాడికి టిఫిన్ పెట్టి లంచ్ బాక్సు సర్ది పంపించి నా దగ్గరకొచ్చింది అపర్ణ. ఏమిటి, ఒంట్లో బాగోలేదా? ఉదయాన్నే లేచి వాకింగ్కు వెళ్ళేవారు, ఈరోజు ప్రొద్దెక్కినా లేవలేదు అంది నా నుదురు మీద చేయి వేసి చూస్తూ. మామూలుగా అయితే అపర్ణను దగ్గరకు లాక్కునేవాడిని. ఇప్పుడు ఆ మూడ్ లేదు. ఈ రోజు నుంచి గోడౌన్కు వెళ్ళాలి అన్నాను. చిన్నపిల్లాడు స్కూలుకు వెళ్ళడానికి బెంగ పెట్టుకున్నట్లు. వెళ్ళనని చెప్పండి. ఏం ఇంకెవరూ లేరా అంది. కుదరదు, ఆర్డర్ వేసేశారు అన్నాను నీరసంగా. సెలవు పెట్టేయండి అంది. అది కుదరదు, జాయింట్ కలెక్టర్ గారి ఆర్డర్సు అన్నాను. ఒక్క నిమిషం మాట్లాడలేదు. ఈరోసారి చెప్పారు, ఆ గోడౌన్ డ్యూటీకి ఎంతో పోటీ ఉందని, అలాంటి పోస్టు మీ బాస్ పిలిచి మరీ మీకిస్తున్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది, ఆలోచించండి అంది అపర్ణ. కారణం తెలియదు, అభిమానం కావచ్చు, ఆగ్రహం కావచ్చు, గత్యంతరం లేక కావచ్చు, వెళ్ళక తప్పదు అంటూ అయిష్టంగానే లేచాను. రెడీ అయ్యి 10 ఛార్జీ తీసుకోవడానికి గోడౌన్కు వెళ్ళాను. గోడౌన్ ఇన్ఛార్జి సుబ్బారావు, అసిస్టెంటు ఓబులేసు రిజిస్టర్లన్నీ ముందు పెట్టుకొని కూర్చున్నారు. నన్ను చూడగానే గుడ్ మార్నింగ్ సార్ అంటూ లేచి నించున్నాడు ఓబులేసు. సుబ్బారావు మొహంలో ఎక్కడా ఉత్సాహం లేదు. చిన్నగా నవ్వడానికి ప్రయత్నించి కూర్చోండి సార్ అన్నాడు. కుర్చీ లాక్కొని కూర్చున్నాను. సుబ్బారావు నా చేతిలో ఓ కాగితం పెట్టాడు. ఛార్జీ లిస్టేమో అనుకున్నాను. అది అతగాడి సస్పెన్షన్ ఆర్డర్సు. గోడౌన్ ఇన్స్పెక్షన్లో స్టాక్ తక్కువగా ఉన్నందుకు సస్పెండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్ గారి ఆర్డర్సు. అప్పుడు అర్థమయ్యింది, బాస్ నన్నెందుకు ఈరోజే ఛార్జీ తీసుకోమని ఒత్తిడి చేశాడో. సారీ సుబ్బారావు, ఎలా జరిగింది అన్నాను సానుభూతిగా. నా దురదృష్టం సార్ అన్నాడు. ఏడుపు ఒక్కటే తక్కువ అతనికి. మరి లారీ బియ్యం షార్టేజీ అంటే ఎక్కడో లెక్క తప్పి ఉంటుంది అన్నాను ఓదార్పుగా. ఎలాగూ దిగుతున్నారుగా, ఆ లోతు ఏమిటో మీకు తెలుస్తుందిలేండి అన్నాడు సుబ్బారావు. ఛార్జీ హ్యాండోవర్ చేయడానికి ఓ 2 గంటలు పట్టింది. 500 లారీల సరుకు పట్టే బఫర్ స్టోరేజ్ గోడౌన్ అది. నెలకు 200 లారీల బియ్యం, పంచదార, గోధుమలు, పామాయిలు వగైరా నెల 250 చౌక ధరల దుకాణాలకు సరఫరా గోడౌన్ అది. 30 మంది హమాలీలు రోజు సరుకు ఎగుమతి దిగుమతి చేస్తూ ఉంటారు. మరో గంటకు సుబ్బారావు ఛార్జ్ షీట్పై సంతకం పెట్టి కాఫీ తీసుకొని నాకు గోడౌన్ తాళాలతో పాటు ఓ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సార్, ఈరోజు ఏకాదశి, పని ప్రారంభిద్దామా అన్నాడు ఓబులేసు. ఏకాదశి అయితే ఏమిటట అన్నాను. మంచిది అంటారు కదా సార్ అన్నాడు అమాయకంగా. అంటే సుబ్బారావు మంచి రోజు చూసుకోకుండా అష్టమి నాడు ఛార్జీ తీసుకొని సస్పెండ్ అయ్యాడా అన్నాను. ఆయన మంచి రోజు చూసే జాయిన్ అయ్యాడు సార్. పెళ్ళిళ్ళన్నీ మంచి ముహూర్తం చూసే చేసుకుంటారు, కానీ అన్నీ విజయవంతం కావుగా. అలా అయితే వైధవ్యాలు విడాకులు ఉండకూడదుగా అన్నాను. తల ఊపాడు ఓబులేసు. పనిచేసేవాడికి అన్నీ మంచి రోజులే, పద పని ప్రారంభిద్దాం. సార్, 30 లారీల బియ్యం, 4 లారీల పంచదార వచ్చాయి. లెక్కబెట్టి దిగుమతి చేస్తూ ఉంటాను. మీరు సరుకు లారీల్లో చౌక డిపోలకు లోడు చేయిస్తారా సార్ అన్నాడు ఓబులేసు. ఓకే అన్నాను ఆ రిజిస్టర్సు తీసుకుంటూ. మధ్యాహ్నం లంచ్ టైంలో ఓ అరగంట మినహాయించి సాయంత్రం 6 దాకా నిర్విరామంగా సరుకులన్నీ నిక్కచ్చిగా కాటా వేసి లోడు చేయిస్తూనే ఉన్నాను. ఆ రోజు పని అవగానే లెక్కలు చూసుకొని మిగిలిన సరుకు టాలీ చేసుకొని ఆ రోజు రిపోర్టు వేసి ఓబులేస్కి ఇచ్చాను. అతగాడు ఆ రిపోర్టు మర్నాడు ఉదయం ఆఫీసులో ఇచ్చి గోడౌన్కు వస్తాడు. మర్నాడు పని యథాప్రకారం ప్రారంభమైంది. నిజానికి మరో 2 ఆ పనికి సరిపోరు. సాయంత్రం పని ముగించి లెక్కలు చూసుకునేటప్పటికీ టైం 7 అయింది. సార్, అన్ని సరుకులు ఇచ్చేటప్పుడు నిక్కచ్చిగా కాటా వేస్తున్నారా సార్ అన్నాడు ఓబులేసు. మనకి జీతం ఎందుకిస్తున్నారు? అలా కరెక్టుగా తూకం వేసి ఇవ్వడానికే కదా అన్నాను నవ్వుతూ. మరి దిగుమతి చేసేటప్పుడు కూడా కాటా వేసే తీసుకుంటున్నారా సార్ అన్నాడు. అన్ని లారీలు ఒకేసారి వస్తే కాటా వెయ్యడానికి మన దగ్గర లారీ కాటా లేదు కదా అన్నాను. బ్యాంకుకు వెళ్ళి లెక్క పెట్టుకోకుండా క్యాష్ తీసుకొని మళ్ళీ లెక్కబెట్టి వేరే చోట ఇవ్వాలంటే లెక్క తేడా రాదా సార్ అన్నాడు ఓబులేసు.
అలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు. మీకు వచ్చిన సరుకు కాటా వేసి తీసుకునే అవకాశం లేదు, కానీ మీరు నిజాయితీగా కాటా వేసి చౌక డిపో డీలర్లకు సరుకు ఇస్తున్నారు. మనకు వచ్చే సరుకులో లారీకి 50 కేజీల నుండి క్వింటాలు దాకా షార్ట్ వస్తుంది సార్. మీరు కాటా వేసి షార్ట్ రాస్తానన్నా రవాణా కాంట్రాక్టరు ఒప్పుకోడు. అప్పుడు నెలకు మీరు లారీ నుండి 2 లారీల సరుకు కొనిపెట్టాలి సార్ అన్నాడు. నిజమా అన్నాను ఆశ్చర్యపోతూ. ఇది కాకుండా ఈ గోడౌన్ మీకు ఇచ్చినందుకు పై వాళ్ళకి ఓ 50 సమర్పించుకోవాలి. నెల నెల అందరికీ మామూలు ఇవ్వాలి. ఇవన్నీ ఎక్కడ నుంచి తెస్తారు అన్నాడు ఓబులేసు. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడిలా కనిపించాడు ఓబులేసు. గోడౌన్ లావాదేవీల గీతాబోధనతో నాకు ఒళ్ళు జలధరించింది, రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కిం కర్తవ్యం ఓబులేస్, నేనిక్కడకు కావాలని రాలేదయ్యా, మేనేజర్ గారే బలవంతంగా తోస్తే వచ్చాను అన్నాను బేలగా. మనకు సరుకు పంపించేవాడు కొంత మిగుల్చుకొని వాళ్ళ అధికారులకు మామూలివ్వాలి. మన దగ్గర సరుకు తీసుకునే డీలరు సరుకు మిగిల్చి అమ్ముకొని అధికారులకు మామూలివ్వాలి. ఇదొక విషవలయం సార్. ప్రభుత్వం ఎన్ని రకాల సంస్కరణలు చేసినా మనుషుల్లో అక్రమంగా సంపాదించాలనే కోరిక పోనంతకాలం మనలాంటి వాళ్ళ నిజాయితీ ఓడిపోవాల్సిందే సార్ అన్నాడు. నాయనా ఓబులేసు, నాకు పైసా వద్దు, తప్పుడు పనులు వద్దు. నీకు ఈ గోడౌన్ లావాదేవీల్లో బాగా అనుభవం ఉంది కాబట్టి నాకు నష్టం కష్టం లేకుండా చూడు చాలు అన్నాను. నాకు వదిలేయండి సార్, నేను చూస్తాను. సుబ్బారావు సారు నా మాట విని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు సార్ అన్నాడు ఓబులేసు. ఓబులేసును నమ్మక నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. డీలర్లకు ఖచ్చితమైన తూకం వేసి సరుకు ఇవ్వకపోతే తూకాలు కొలతల ఇన్స్పెక్టర్ కేసులు రాస్తాడు. నిజాయితీగా కాటా వేస్తే గోడౌన్లో సరుకు తక్కువైతే విజిలెన్స్ వాళ్ళు కేసులు రాస్తారు. ఏం చెయ్యాలి? ఓబులేసు నాకు ఆపద్బాంధవుడిలా కనపడ్డాడు. మర్నాడు మంచి బిజీగా ఉండగా ఓ 4 వచ్చి నమస్కారం సార్ అన్నాడు. నమస్కారం అని ఎవరన్నట్లుగా ఓబులేస్ వైపు చూశాను. హాస్టల్ వార్డెన్స్ సార్, నెలవారీ బియ్యం పంపడానికి రిలీజ్ ఆర్డర్సు తెచ్చారు సార్ అని వాళ్ళని పరిచయం చేశాడు. వాళ్ళు 4 ఓబులేసు ఓ పక్కకు తీసుకొని వెళ్ళాడు. వాళ్లతో ఏదో మాట్లాడి పంపేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. ఎందుకొచ్చారు వాళ్ళు అన్నాను. హాస్టల్ బియ్యం కోసం నెల నెల బియ్యం తీసుకెళ్లే రిలీజ్ ఆర్డర్స్ మనకిస్తారు సార్, మనం వాళ్ళకి బియ్యం పంపాలి సార్ అన్నాడు ఓబులేసు. అలాగా, పిల్లల బియ్యం కాబట్టి జాగ్రత్తగా మంచి బియ్యం సరిగా కాటా వేసి పంపించు అన్నాను. వారం గడిచింది, నెల గడిచింది, 2-3 నెలలు గడిచాయి. గోడౌన్లో సరుకు తక్కువ రాకుండా, డీలర్ల దగ్గర నుంచి ఫిర్యాదులు రాకుండా, ఆఫీస్లో అందరికీ మామూలులిస్తూ నా చేతికి మట్టి అంటుకోకుండా ఓబులేసే బాగానే నడుపుకొస్తున్నాడు. ఏం చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో నేను అడగలేదు. అడిగితే చెప్పేవాడేమో. అందరినీ సమర్థించుకోవాలంటే ఏదో చెయ్యక తప్పదు. అది చూడలేనప్పుడు నిజాయితీపరుడు అనిపించుకోవాలంటే తెలియనట్లుగా కళ్ళు మూసుకోవడమే ఉత్తమం. ఓ రోజు బిజీగా పనిలో ఉన్నాను. లారీలలో బియ్యం, పంచదార, గోధుమలు దిగుమతికి రెడీగా ఉన్నాయి. లోడు చేసి లారీలు వరుసగా ఉన్నాయి. ఇంతలో ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే ఇంటి నుంచి. ఆన్ చేసి హలో అన్నాను. కామేష్ కడుపు నొప్పితో బాధపడుతున్నాడండి, డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి, మీరు అర్జెంటుగా రండి అంది అపర్ణ ఆందోళనగా. ఏమయ్యింది? బయట ఏమైనా తిన్నాడా అన్నాను. కామేష్ మాకు ఒక్కగానొక్క కొడుకు కావడంతో వాడికి ఏం వచ్చినా మాకు టెన్షనే. ఏం తినలేదటండి. స్కూలులో బాగా నొప్పి వస్తే ఫోన్ చేశారు, వెళ్ళి తీసుకొచ్చాను. డాక్టర్ అపాయింట్మెంటు ఫోన్ చేసి తీసుకున్నాను, మీరు త్వరగా రండి అంది అపర్ణ. నువ్వేం కంగారు పడకు, ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అని ఫోన్ డిస్కనెక్ట్ చేశాను. ఏమిటి సార్, ఏమయ్యింది, కంగారుగా ఉన్నారు అన్నాడు ఓబులేసు. విషయం చెప్పాను. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను అన్నాడు. వెంటనే బయలుదేరి స్కూటర్ మీద ఇంటికొచ్చాను. అపర్ణ, కామేష్ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముగ్గురం పిల్లల డాక్టర్ దగ్గరకు వెళ్ళాము. ఓ గంట తర్వాత పిలిచారు. డాక్టర్ పరిశీలించి అబ్డామిన్ స్కానింగ్ రాశాడు. స్కానింగ్ దగ్గర ఓ గంట పట్టింది. రిపోర్ట్ చూసి ఏమీ లేదని మందులు రాసి తగ్గిపోతుందన్నాడు. కామేష్ ఇంకా పొట్ట పట్టుకొని బాధపడుతూనే ఉన్నాడు. అన్నం కూడా సరిగా తినలేదు. అపర్ణ మందులు వేసింది. రాత్రి వాడు సరిగా నిద్రపోలేదు. వాడితో పాటు మాకు నిద్రలేదు.
ఎప్పుడూ ఆరోగ్యంగా హుషారుగా ఉండేవాడికి ఈ కడుపు నొప్పి ఏమిటో అర్థం కాలేదు. మర్నాడు వాడు స్కూలుకు వెళ్ళలేదు. నేను గోడౌన్కు బయలుదేరే సమయానికి వాడింకా లేవలేదు. గోడౌన్కొచ్చి మళ్ళీ పనిలో పడ్డాను. మధ్యాహ్నం లంచ్కు కూర్చొని ముద్ద నోట్లో పెట్టుకోబోతుంటే ఫోన్ రింగ్ అయ్యింది. మళ్ళీ ఇంటి నుంచే. హలో చెప్పు అపర్ణ అన్నాను. నాకు భయంగానే ఉంది బిడ్డకు ఎలా ఉందోనని. కామేష్ బాగా నొప్పి అని గోల చేస్తున్నాడండి. మందేం పని చేయలేదు అంది అపర్ణ బాధగా. నాకేం చెప్పాలో తోచలేదు. మందులన్నీ వేశావా? కాస్తైనా రిలీఫ్ రాలేదా? అన్నీ వేశాను. ఇంకా ఎక్కువయ్యిందని గోల చేస్తున్నాడు. సరే కంగారు పడకు, నేను వస్తున్నాను. ఓబులేస్కు గోడౌన్ అప్పజెప్పి అన్నం క్యారేజీ అలాగే వదిలేసి చెయ్యి గడుక్కొని నేను బయలుదేరాను. ఇంటికి రాగానే అపర్ణ, కామేష్ నా స్కూటర్ ఎక్కారు. డాక్టర్ గారు మళ్ళీ పరీక్ష చేశారు. మా ఆతృత చూసి ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేయండి, బేరియం మీల్ టెస్టు, ఎండోస్కోపీ చేయిద్దాం, డౌట్ క్లియర్ అయిపోతుంది, అందాక ఈ మందులు వాడండి అన్నారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసి టెస్టులన్నీ చేయించాం. రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయి. డోంట్ వరీ, సింపుల్ కొలైటిస్. ఓ 4 రోజులు హాస్పిటల్లో అబ్జర్వేషన్లో ఉంచుదాం. ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు అన్నాడు డాక్టరు. తల ఊపి హాస్పిటల్లోనే ఉంచాం. మర్నాడు నుంచి నేను గోడౌన్కు సరిగా వెళ్ళడం లేదు. అన్నీ ఓబులేసే చూసుకుంటున్నాడు. ఓ రోజు సాయంత్రం ఓబులేసు వచ్చాడు. ఎలా ఉంది సార్ బాబుకు అన్నాడు. కాస్త పర్వాలేదు అన్నాను. ఓ కవరు నా చేతిలో పెట్టాడు. ఇది ఉంచండి సార్, హాస్పిటల్ ఖర్చులకుంటాయి అన్నాడు. ఏమిటిది అన్నాను. అందరికీ మామూలు ఇవ్వగా మీ 3 నెలల వాటా 33,300 సార్ అన్నాడు. ఇంత డబ్బా ఎలా, ఎక్కడిది అన్నాను ఆశ్చర్యపోతూ. హాస్టళ్ళకిచ్చే బియ్యాల్లో వార్డెన్స్ మనకు సగం వదిలేస్తారు సార్. అవి మనం అమ్మాక సగం మనకి సగం వాళ్ళకి సార్. అలాగే డీలర్లకిచ్చే బియ్యంలోంచి ఎంతో కొంత మిగులుస్తాం సార్ అన్నాడు. అదేదో సాధారణ విషయం అన్నట్లు. సార్ డాక్టర్ గారు పిలుస్తున్నారు అంది సిస్టర్ వచ్చి. ఒక్క నిమిషం, ఈ కవరు నీ దగ్గరే ఉంచు అని డాక్టర్ రూమ్లోకి వెళ్ళాను. విశ్వనాథం గారు, యువర్ సన్ ఈజ్ ఆల్ రైట్, నథింగ్ టు వర్రీ. ఈరోజు డిశ్చార్జీ చేస్తున్నాం. బాబు రేపటి నుంచి స్కూలుకు వెళ్ళిపోవచ్చును అన్నారు డాక్టర్ గారు నవ్వుతూ. థ్యాంక్ యూ సార్ అని ఆయనకు ధన్యవాదాలు చెప్పి కామేష్ ఉన్న రూంలోకి వచ్చాను. కామేష్ మంచం దిగి గదిలో గంతులేస్తూ వాళ్ళ అమ్మతో హుషారుగా కబుర్లు చెప్తున్నాడు. ఏరా ఎలా ఉంది అన్నాను. ఫైన్ డాడీ, ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు హుషారుగా. సిస్టర్ డిశ్చార్జీ నోటు, హాస్పిటల్ బిల్లు తెచ్చి నా చేతిలో పెట్టింది. బిల్ చూశాను. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లయింది. 33,300. పావుగంట క్రితం ఓబులేసు నాకిస్తానన్న కవర్లో ఉన్న మొత్తం గుర్తుకొచ్చింది. అపరాధ భావన నన్ను చుట్టుముట్టింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, పాపం పాపమే. హాస్టల్ పిల్లల పొట్ట కొట్టిన డబ్బులతో నాకు వాటా కేటాయించబట్టే నా బిడ్డ కడుపు నొప్పితో 10 రోజులుగా కడుపు మార్చుకోవలసి వచ్చింది. నా బిడ్డ బాధకు నేను కారకుడినయ్యాను. పెద్దలు చేసే పాపాలే బిడ్డలకు శాపాలై బాధిస్తాయి. బిల్ కట్టడానికి రూంలో నుంచి బయటకు వచ్చాను. ఓబులేసు నా దగ్గరకు వచ్చాడు. ఓబులేసు, పిల్లల కడుపు కొట్టి మిగిల్చిన బియ్యం అమ్మగా వచ్చిన డబ్బు ఇది, అవునా అన్నాను. అంటే అది అందరూ చేసేదే సార్ అన్నాడు ఓబులేసు. వద్దు ఓబులేసు, నాకీ డబ్బు వద్దు. పసివాళ్ళ కడుపు మార్చే వాళ్ళని ప్రోత్సహించడం నాకిష్టం లేదు. ఇక ఇలాంటి పని ఈ రోజు నుంచి చెయ్యవద్దు అన్నాను. అది కాదు సార్ అంటూ ఓబులేసు ఏదో చెప్పబోయాడు. నీకు పిల్లలు ఎంతమంది ఓబులేసు అని అన్నాను. పిల్లలు లేరు సార్ అన్నాడు విచారంగా మొహం పెట్టి ఓబులేసు. గోడౌన్లో ఉద్యోగం మానే పిల్లలు పుడతారు అన్నాను. సార్ అన్నాడు అర్థం కాక. రేపటి నుండి తప్పుడు పనులు మానేయి, తృప్తిగా నిజాయితీగా బతుకు, ఆ డబ్బులు అనాథ పిల్లల ఆశ్రమంలో ఇచ్చేసి ఇంటికి వెళ్ళు అన్నాను. అతని కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. సార్ అని నన్ను కౌగిలించుకున్నాడు. అందరూ ఎంత సంపాదించామనే కానీ ఎలా సంపాదిస్తున్నాం అన్నది చూడరు సార్. నేను నా సర్వీసులో మొట్టమొదటిసారి ఓ నిజాయితీ పరుడైన ఉద్యోగిని చూస్తున్నాను సార్. నా కళ్ళు తెరిపించారు అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. నా కళ్ళు మాత్రం అప్పుడే తెరుచుకున్నాయని అతనికేం తెలుసు? జీవితంలో మన అనుభవాలే మనకు పాఠాలు. గ్రహించకపోతే ఇక ఫలితం అనుభవించవలసిందే, తప్పదు అన్నాను ఓబులేసు భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అతగాడి దృష్టిలో గీతాబోధ చేస్తున్న కృష్ణుడిలా నేను, మోకాళ్ళ మీద కూర్చున్న అర్జునుడిలా తను. ఓబులేసు జ్ఞానోదయము అయినవాడిలా చేతులు జోడించాడు.
ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.